రామ్ రామ్ అందరికి, నేను శైలజ. అయితే నేను ఇన్సిడెంట్ గురించి మాట్లాడొద్దని అనుకున్నా, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పటి నుంచి అబ్బా ఇదే ఇన్సిడెంట్ వస్తుంది, రాకూడదు ఇలాంటివి అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే యాజ్ ఎ మదర్గా ఆ పెయిన్ నాకు తెలుసు. అలాంటిది ఒక మదరే తన పాపని, 9 నెలల పాపని చెరువులో పడేసి చంపేసింది. అది కూడా ఆల్కహాల్ తీసుకొని. ఆ అది మత్తులు ఏం చేసిందో ఆమెకు అర్థం కాలేదన్నట్టుంది. కానీ అరే నేను అడుగుదామని అనుకుంటున్నా, ఏమైపోతున్నారు ఈ మధ్యలో అందరికీ? ఒకరేమో ఆల్కహాల్ తీసుకొని ఇట్లా చంపేస్తారు, ఇంకొకరు డ్రమ్ములు వేసేస్తారు, ఇంకొకరు కుక్కర్లు వేసేస్తారు, ఇంకొకరు ఇంకొకటి. అసలు లేడీస్ని చూస్తే ముందు రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ ఇచ్చే మెన్స్ ఇలా చూస్తేనే భయపడే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు అదే అని చెప్పి పాయింట్ అవుట్ చేసేస్తున్నారు. ఒక్క లేడీ వల్ల, ఒక్కొక్కరు వల్ల అందరు లేడీస్కి చెడ్డ పేరు ఎందుకున్నారు. అలాంటి వాళ్ళని మళ్ళీ ఆమెనేమో ఏంటిది చంపేసిందని చెప్పి మంచిగా కారులో కూర్చోబెట్టినారు, పోలీస్ కారులో. ఏముంది ఇప్పుడు? ఆ పాప చనిపోయింది. పాప చనిపోయింది కాబట్టి ఆ పాపకి ఇప్పుడు ఏం తెలియదు. సో ఆ పాప చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నేను ఇలా అంటున్నాను ఎందుకంటే కోపంతో అంటున్నాను. ఇప్పుడు ఆమెకి ఏముంది? తీసుకుపోతారు పోలీస్ స్టేషన్కే, మంచిగా జైలు వేస్తారు, 3 పూటలు మెక్కుతుంది, 3 పూటలు 2 పూటలు 3 పూటలు పడుకుంటుంది, మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఏం లేదు, బాధ కూడా లేదు ఆమెకి. ఆమె చూస్తే బాధ కూడా అనిపించట్లేదు ఆమెకి. ఆమె అసలు రిగ్రెట్ అవుతున్నట్టే లేదు. అలాంటి వాళ్ళని అక్కడనే ఆ చెరువులో ఎక్కడైతే ఆ పాపను పడేస్తుందో అక్కడనే ఆన్ ద స్పాట్ ఆమెను కూడా పడేస్తే దరిద్రం వదిలిపోతుంది. ఇలాంటి వాళ్ళు ఇంకోసారి ఇలా ఇన్సిడెంట్ చేసే వాళ్ళకి కూడా ఉచ్చబడుతుంది. ఒక్కొక్కటి వింటుంటే మాత్రం చంపేయాలంత కోపం వస్తుంది. ఏమైపోతున్నారు రోజు రోజుకి, ఇంత దరిద్రంగా తయారవుతున్నారు ఎందుకు? కొంచెమైనా మారండి. కొంచెం వీళ్ళు వాళ్ళని చూసి మీరు మీ బుద్ధి ఎడిపోయింది. ఛీ.